ఆ బెత్లెహేములో దేవుడు ఒక ప్రవక్తను ఏర్పరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను బలపరచడానికి, నీ కొరకు ప్రార్థించడానికి నీకు ఒక దైవ జనుడిని దేవుడు ఏర్పరిచాడు. అందులో బట్టి దేవుని స్తుతించు. నీకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ నువ్వు దైవ జనుడిని ఆశ్రయించినప్పుడు దైవజనుడు నీ నిమిత్తం ప్రార్థించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ, నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం, వారికున్న భయంకరమైన పరిస్థితులలో బబులోను దేశాన్ని బబులోను రాజు యెరూషలేమును పట్టుకున్నాడు, యెరూషలేమును కాల్చాడు. వాళ్ళకి దిక్కు తోచని స్థితిలో ఇర్మియా ప్రవక్త దగ్గరికి దేవుడు వారిని నడిపించాడు. ఈ లోకంలో నీకు కూడా దారి తెలియని పరిస్థితుల్లో, నీకెవరి ద్వారా కూడా ఆదరణ అవసరం లేని పరిస్థితులలో నీకు ఒక దైవజనుడిని ఇచ్చాడు. ఆ సంగతి మర్చిపోవద్దు దేవుని బిడ్డ. వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకున్న భయంకరమైన పరిస్థితుల్లో, వాళ్ళకున్న భయమును బట్టి ఇప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఒక దైవజనుడు యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నారు, అడుగుతున్నారు. మా నిమిత్తం ప్రార్థన చేయి. 7వ నెల ఉపవాస ప్రార్థన మనకున్న భయములన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ఆమేన్. అట్టి గొప్ప దేవుడు మనకు దయచేయను గాక. ఈ సమయంలో ఏ పరిస్థితుల గురించి భయపడుతున్నావు, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ బిడ్డల యొక్క సమస్య కావచ్చు, నీ భర్త సమస్య కావచ్చు, అది నీ జీవిత సమస్య కావచ్చు. ఈ సమయంలో ఏది నిన్ను భయపెడుతుందో, అప్పులే కావచ్చు, ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో సరైన ఆధారం లేక ఎలా బ్రతకాలన్న భయం నీలో ఉండొచ్చు. రాబోయే దినాల్లో నా పరిస్థితి ఏమవబోతుందని భయం నీకు ఉండొచ్చు. అదే పరిస్థితుల్లో యోధా వారు ఆ భయంలో ప్రార్థించమని కోరారు. వారికి తెలిసిన విషయం ఏంటంటే ప్రార్థన తప్ప వేరే దేని ద్వారా కూడా మనం జయించలేమని. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా ఆ విషయం నీవు కూడా తెలుసుకోగలిగినట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఈ వాక్యం విన్న తర్వాత మా కాళ్ళుని ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభు సహాయాన్ని వేడుకో. ప్రభు నాకు సహాయం చేయి తండ్రి. నువ్వు దేవుని సహాయాన్ని కోరుకో. ఏ భయం నిన్ను వెంటాడుతుందో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఈ మధ్యాహ్నం ఈ యొక్క సమయంలో ప్రభు సహాయాన్ని వేడుకుంటే వాళ్ళు చెప్తున్నారు, దేవుడు నీకు తప్పక జయమిచ్చే దేవుడు అన్నాడు. ప్రార్థనే దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం, ప్రార్థనే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం, ప్రార్థనే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప తలాంతు. మా కాళ్ళుని దేవునిలో ప్రార్థించు. వాళ్ళు చక్కని మాట మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు యెరూషలేము ప్రజలు కనుక, యూదా వారు కనుక దేవుని సహాయాన్ని వేడుకుంటున్నారు. మా కొరకు ప్రార్థన చేయి. ఈ యొక్క 7వ నెల ఉపవాసంలో దేవునిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే గనక మేము నడవవలసిన మార్గం దేవుడు బయలుపరుస్తాడు. చేయవలసిన కార్యం నీ దేవుడని యెహోవా మాకు తెలియచేయనుగాక. హల్లెలూయా. 7వ నెల ఉపవాస ప్రార్థనలో నువ్వు మా కాళ్ళని దేవునిలో ప్రార్థించినప్పుడు నీకు దేవుడు 2 విషయాలు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకటి, నడవవలసిన మార్గం. దేవుని మా కాళ్ళుని ప్రార్థించు. నాయనా, ఏ మార్గంలో నడవాలో నన్ను నడిపించు తండ్రి. హల్లెలూయా. దైవజనేసన్ గారు పాట కట్టారు, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపించాడు. ఏ మార్గంలో నడవాలో నీకు తెలియట్లేదా? అలనాడు జ్ఞానులను నడిపించింది నక్షత్రం. ఇశ్రాయేలులను నడిపించాడు పగలు మేఘస్తంభం ఉండి, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి. అరణ్యంలో నడిపించాడు తన ప్రజలను. ఈ లోకములో ఇంతవరకు నిన్ను నడిపించాడు. తన ప్రజలను నడిపించిన దేవుడు ఈ లోకములో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు అన్నాడు. ఈ సమయంలో 7వ నెల ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నడవవలసిన మార్గము నాకు తెలియపరచు ప్రభువా. ఇన్ విచ్ వే ఐ హ్యావ్ టు వాక్. ఏ మార్గంలో నడవాలో నాకు తెలియట్లేదయ్యా. దేవుడు బయలుపరుస్తాడు నువ్వు నడవలసిన మార్గం.
యోబు అంటాడు కదా, తన శ్రమలలో శోధనలలో చివరికి భార్య కూడా దూషించింది, దేవుని దూషించి చచ్చిపోమంది, పిల్లలు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, పనివాడికి కూడా అసహ్యం అయ్యాడు యోబు. అలాంటి పరిస్థితులు యోబు 23 అధ్యాయాలు అంటాడు, నేను వెళుతున్న మార్గము, నేను నడుచు మార్గం నా దేవునికి తెలుసు. నీకు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియట్లేదా? ప్రార్థన చేయి. చక్కని మార్గంలో ఇర్మియా గ్రంథంలోని దేవుడు సెలవిచ్చాడు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. నడిపించేది ఏంటో తెలుసా? ప్రార్థనే. నీ జీవితాన్ని నడిపించేది ప్రార్థనే. నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే గమ్యం చేరలేవు. నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే మార్గం తప్పిపోతే శ్రమలలో పడిపోతావు. దేవుడు నడిపించాడు అనుకో, అది ఇరుకు మార్గమైన, అరణ్య మార్గమైన, శ్రమల మార్గమైన అది చక్కని త్రోవగా దేవుడు మారుస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 9వ వచనం, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడి కాడా? దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఈ సమయంలో నువ్వు ప్రార్థించుచున్న దేవుడు, ఉపవాసం ఉండి నువ్వు బ్రతులాడుకుంటున్న దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి అంటున్నాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? నా ప్రియమైన దేవుని బిడ్డారా, నడిపించే దేవుడు మన ముందున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నీకు ముందు వెళుతున్నాను. 7 నెలల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు నడవలసిన మార్గాన్ని తెలియపరుస్తాడు. ఇంతవరకు నడిపించిన దేవుడే, ఇంతవరకు సహాయం చేసిన దేవుడే, ఇంతవరకు కాపాడిన దేవుడే, ఇంతవరకు ఆదరించిన దేవుడే, ఇంతవరకు పోషించిన దేవుడే. ఇక మీదట కూడా గడబోయే కాలం, ఇంకా ఈ సంవత్సరంలో 5 నెలలు మన జీవిత యాత్రలో ముందుకు వెళ్ళాలి. ఏ మార్గంలో నడవాలో నీకు నాకు తెలియదు, కానీ నీకంటే ముందుగా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. నడిపించే దేవుడు. వాక్యం అంటున్నాడు కదా, దావీదు అంటాడు 73వ కీర్తన అంటాడు, నా కుడి చేయి నువ్వు పట్టుకొని నవ్వు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. హల్లెలూయా. ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపించే దేవుడు. నడిపించేది ఏంటో తెలుసా? ఈ మధ్యాహ్నం నువ్వు చేయించిన ప్రార్థనే, 7వ నెలలో నువ్వు చేయించిన ఉపవాస ప్రార్థనే నడవవలసిన మార్గంలో నిన్ను తెలియపరుస్తాడు. హల్లెలూయా. రెండవది, 7వ నెల ఉపవాసుని ప్రార్థించినప్పుడు ఆ యోధా వారు అడుగుతున్నారు ఇర్మియాతో, నీ దేవుడు చేయవలసిన కార్యమును, మేము నడవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడికి యెహోవాకు తెలియచేయునుగాక. హల్లెలూయా. రెండవది, 7వ నెలలో ఉపవాస ప్రార్థన. దైవజనుడు ఇర్మియాతో వారు చెప్తున్నారు, నువ్వు ప్రార్థించావనుకో మేము ఏ మార్గంలో నడవాలో దేవుడు తెలియపరుస్తాడు. రెండవది, చేయవలసిన కార్యం. మేమేం చేయాలి? నా ప్రియమైన దేవుని బిడ్డ, మాకు వాళ్ళు అడుగుతున్నారు, మాకున్న పరిస్థితుల్లో మాకేం చేయాలో తెలియటం లేదు, కానీ మేము ఏం చేయాలో చేయవలసిన కార్యాన్ని దేవుడు తెలియపరుస్తాడు. 7వ నెల ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవున్నాడు, ఇలాంటి కార్యం నేను చేయాలి ప్రభా, ఏ కార్యం చేస్తే నేను ఈ యొక్క సమస్యలో జయం పొందగలను, నేను ఏ విధంగా ఏం చేయగలిగితే విడుదల చూడగలను. దేవుని సన్నిధిలో 2-3 మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అర్ధరాత్రి పౌలు శీలను చెరసాలలో వేశారు. శ్రమలో ఉన్నారు. చేతికి సంకెళ్ళు వేశారు, కాళ్ళకి సంకెళ్ళు వేశారు. దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నారు. వాళ్ళు చెరసాలలో చూడండి, బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయంలో వారు చేసిన పని ఏంటో మనందరికీ తెలుసు. పాటలు పడి ప్రార్థించగా చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. ఈ చెరసాలోంచి బయటికి రాగలిగే మార్గం ఏదనంటే పాటలు, ప్రార్థన. నువ్వు చేయవలసిన కార్యాన్ని దేవుడు తెలియపరుస్తాడు నీకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘానికి దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే ప్రార్థన. సంఘం ప్రార్థించగా పేతురు సంఖ్యలు విడగొట్టాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉండగా దాహం వేసింది వాళ్ళకి దప్పికొన్నారు వాళ్ళు. దేవుడు మోషేతో చెప్పాడు. మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే అక్కడ బండ దగ్గరికి వెళ్ళు, హోరేబు కొండ మీద ఆ బండ దగ్గర నేను నీ ముందు నిలబడతాను, ఆ బండను నీవు కొట్టితే కనుక ఆ బండలోండి నీళ్ళు వస్తాయన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, ఏం చెయ్యాలో మోషేకు బయలుపరిచాడు దేవుడు.
ఈ మధ్యాహ్నం వేళ ఉపవాసులు ప్రార్థిస్తున్న నీకు ఏం చేయాలో, ఎలా నడవాలో, ఏ కార్యం చేపట్టాలో దేవుని సహాయం కోరుకుంటావా? నీకు కూడా దేవుడు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇందాక చెప్పాను, ఎరుకో అడ్డొచ్చింది ఇశ్రాయేలుకి. యెహోషువతో దేవుడు చెప్పాడు, ఆ ఎరుకో పట్టణం మూత వేయబడింది. ఎవరు వేయటానికి లేదు, ఎవరు తీయడానికి లేదు, లోపలికి వెళ్ళటానికి లేదు, బయటికి రావడానికి లేదు. ఇశ్రాయేలు ప్రయాణం ఆగింది. దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువా ఎరుకో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ వచ్చాయి. 7వ రోజు 6 రోజులు రోజుకొక్కసారి వెళ్ళండి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి దాని చుట్టూరు, నేను మీకు జయమిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డ, చేయవలసిన కార్యం చూడండి. కానాలో పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో తోచట్లా. యేసు ప్రభు తల్లి వెళ్ళింది, అయ్యా వారికి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, వానలను నీళ్లతో నింపండి. ఈ సమయంలో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నీ హృదయాన్ని నింపినప్పుడు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని దేవుడు కన్నీరుగా మారుస్తాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. చేయవలసిన కార్యాన్ని తెలియపరిచాడు వాళ్ళకి. అక్కడ వాళ్ళ నింద తొలగించాడు, వాళ్ళ లోటు తీర్చాడు, వాళ్ళ అక్కరత తీర్చాడు, వారి అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చాడు. బాణలను నేలతో నింపినప్పుడు ఈ సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ 7వ నెల ఉపవాస ప్రార్థనలు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో, ప్రభా నడవలసిన మార్గాన్ని నాకు తెలియపరచు, చేయవలసిన కార్యాన్ని తెలియపరచు అని ప్రభుని అడుగు. ఈ మధ్యాహ్నం వేళ ఈ ఉపవాస ప్రార్థనలు అలనాడు యోధా వారికి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లు నీకు కూడా తన చిత్తాన్ని తెలియపరచగల దేవుడై ఉన్నాడు. నీ చిత్తాన్ని తెలియపరచు ప్రభు అని దేవుని అడుగు. అంటే కృప దేవుడు నీకు దయచేయను గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు విన్నాం. 7వ నెల ఉపవాస ప్రార్థనలో యూదా వారు అంటున్నారు, నిలబెట్ట మా నిమిత్తం కొద్దిమందే ఉన్నాం. నువ్వు ఒంటరివాడివే కావచ్చు, నువ్వు ఒంటరిదానివే కావచ్చు, ఎవరూ లేకపోవచ్చు, మేము కొద్దిమందివే అనుకోవచ్చు, కానీ మిగిలిన శాశ్వత కొరకు ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నడవవలసిన మార్గాన్ని నీకు తెలియపరుస్తాడు. నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? నాకెవరు సహాయం చేసేవారు లేరనుకుంటున్నావా? నాకెవరు ఆలోచించేవారు లేరనుకుంటున్నావా? నా వెనకాల ఎవరు లేరనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలుకు తండ్రిని కానా? నీకు ఒక తండ్రి ఉన్నాడు. లోకంలో తండ్రి కంటే గొప్పవాడు ఆయన. నిన్ను నడిపించగల దేవుడు ఆయన. నీకు చేయవలసిన కార్యాన్ని తెలియపరిచే దేవుడు ఆయన. చక్కని త్రోవలో నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. హల్లెలూయా. ఎడారి త్రోవైన చక్కని మార్గంగా మార్చగలదు దేవుడు. 2 విషయాలు ప్రభుత్వాలు నడవలసిన మార్గం తెలియపరచలేదు, చేయవలసిన కార్యాన్ని తెలియపరచుకున్న దేవుడు. దేవుడు వెంటనే ఇర్మియా చెప్పిన మాట ఏంటంటే, చూడండి వాక్యములు, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో వెంటనే ఇర్మియాతో వారు అంటున్నారు కదా, 6వ వచనంలో అంటున్నారు, మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినివారమై, అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యుద్ధకు నిన్ను పంప విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇర్మియాతో చెప్తున్నారు, దేవుడు నీకు ఏ మాట చెప్పినా, అది కీడైనా మేలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మాకు లాభమైనా నష్టమైనా, శోధనైనా ఇబ్బంది అయినా, నీ మాటకు మేము విధేయులమవుతాము. వాళ్ళొక నిర్ణయానికి వచ్చా. నా దేవుని బిడ్డ, ఈ సమయంలో నీకు కూడా ఈ ప్రాంతంలో జైలు చూడాలనుందా? దేవుడు నడవలసిన మార్గం నీకు తెలియపరచాలనుందా? చేయవలసిన కార్యాన్ని దేవుడు చెప్పాలని ఆశపడుతున్నావా? ఇప్పుడే సమర్పణ చేసుకో. నీ మాటకు నేను విధేయురాలను అవుతానయ్యా. మహాగణుడు, మహాన్నతుడు, వినయమగల వారి దిండ దేవుడైనా నీ విధేయత నిన్ను హెచ్చిస్తుంది. దేవుడు విధేయత చూపించాడు కాబట్టి అన్ని నాముల కంటే పైనామం, గర్వం, అహంకారం, అతిశయం ఏదైనా నీలో ఉంటే
ఉపవాస ప్రార్థనలో విడిచిపెట్టుకోగలిగితే గర్వించడానికి ఏది లేదు మన జీవితంలో, అతిశయించడానికి ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉందా అంటే అది దేవుడు ఇచ్చితే ఆయన బట్టి అతిశయించు, ఆయన కృపను బట్టి అతిశయించు. నిన్ను అతిశయించడానికి ఇవ్వలేదు నా కృప దేవుడు. ఆయనను మహిమపరచాలని దేవుని కోరిక. ఈ సమయంలో విధేయత చూపిస్తావా? వాళ్ళు చక్కని మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి భయం సంభవించినప్పుడు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, పారిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇర్మియాతో చెప్తున్నారు, మేము యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. దేవుని వాక్యానికి, దైవ సేవకులకు, దేవునికి నీవు విధేయత చూపిస్తే కనుక నీ పట్ల దేవుడు ఇప్పుడే ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ విషయంలోనైనా ఈ ప్రతిష్ట ప్రార్థనలో నిన్ను నీవు 7వ నెల ఉపవాస ప్రార్థనలో మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఇందులో నేను హెచ్చించుకుంటున్నావా? ఇందులో నన్ను నిశ్చయిస్తున్నావా? లేకపోతే ఏదైనా ఇష్టం కాదు, ఏదైనా గర్వం ఏమైనా ఉందా? దేవుడు ఎక్కడైనా మాటకు విధేయులు కాలేకపోతున్నామా? దైవ సేవకులకు లోబడట్లేదా? దైవ సేవకులు అంటే లెక్క లేకుండా ఉన్నావా? ఇర్మియాతో అంటున్నారు, నీ మాటకు మేము విధేయులం అవుతామయ్యా. చెప్పగలవా ఈ సమయంలో? అలా చెప్పగలిగితే ప్రభు అలనాడు తన ప్రజలైన యూదుల పట్ల చేసిన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చూడండి, వెంటనే 7వ అధ్యాయంలో 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? 9వ వచనంలో ఇర్మియా 42:9, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని మనవి చేయటకే మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గురించి సంతాపముంది ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇర్మియా ద్వారా సెలవిచ్చి యూదా వారితో చెప్తున్నాడు, మీకు నేను చేసిన కీడును గురించి సంతాపం ఉంది ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుడు మనం చేసే అతిక్రమాలను బట్టి, మనం చేసే తప్పులను బట్టి, లేకపోతే మనం చేసే దోషాలను బట్టి కీడు రావచ్చు. మనం అనుభవించే సమస్య, శోధన, ఒక్కొక్కసారి దేవునికి మనం అవిధేయులమైనప్పుడు దేవుడు మన మీదకి రప్పిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా, యోధావారి జీవితంలో కూడా అదే ఎదురైంది. వాళ్ళు యోధావారు దేవుని ప్రక్కన పెట్టారు, భయభక్తులు చూపడం మానివేశారు. కాబట్టి బబులోను రాజు చేతికి దేవుడు వాళ్ళని అప్పగించాడు. మరలా దేవుడు బాధపడుతున్నాడు, మీకు చేసిన కీడుని గురించి నేను సంతాపపడుతున్నాను. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, చేయదలిచిన కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడట. ఉపవాస ప్రార్థన, నీవు పశ్చాత్తాపడితే నీ గురించి, నీ విషయంలో దేవుడు పశ్చాత్తాపడే దేవుడు అన్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డరా, మా ఇంట్లో మన బిడ్డలు ఏదైనా తప్పు చేసినప్పుడు కోపం వచ్చి ఒక్కొక్కసారి వారిని బలంగా కొట్టేస్తాం, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తాం. అంటే ఎక్కువ కోపం వాళ్ళ మీద ప్రదర్శించేస్తాం. తర్వాత మనల్ని మనమే పశ్చాత్తాపడతాం, అయ్యో అనవసరంగా కొట్టానే, అనవసరంగా ఒకసారి వాత కూడా పెట్టేస్తాం, లేకపోతే వాళ్ళని శిక్షిస్తాం, ఏదో ఒకటి చేస్తాం నీ కోపం కొద్ది. తర్వాత పశ్చాత్తాపడతాం. మన దేవుడు కూడా అదే చేస్తున్నాడు. చూడండి, నీనివే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తానన్న దేవుడు పశ్చాత్తాపడ్డాడట. చేయదలిచిన కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడు. ఉపవాస ప్రార్థన. ఇర్మియా వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ప్రజల గురించి నేను సంతాపం పొంది ఉన్నాను, చేసిన కీడుని గురించి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల మీరు తొందరపడి ఎగుప్తుకు వెళ్ళిపోవద్దు. ఈ బెత్లెహేములోనే, ఈ కిమహాములో మీరు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, పడగొట్టగానే మిమ్మల్ని స్థాపించను, పెళ్ళగిప్పక నాటదను. ప్రైజ్ దలా. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను స్థాపిస్తా. పడగొట్టేద్దాం అనుకున్నాను కానీ పడగొట్టక నిన్ను పడగొట్టను. ఉపవాసముని ప్రార్థించినప్పుడు పడగొట్టబడే జీవితాలను దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అన్నాడు, పెళ్ళగించక నాటతాను నిన్ను మరలా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడైనా ఈ వర్షాకాలంలో ఎండిపోయిన మొద్దు కూడా నీరు పడగానే చిగురిస్తుంది. గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త వెళ్ళి ఈ 7వ నెలలో ప్రజల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొదట అభయం, కీడు చేసినందుకు నేను సంతాపం పొందుతున్నాను, కీడు చేసినందుకు నేను బాధపడుతున్నాను. రెండవది, మిమ్మల్ని ఈ దేశంలో మీరుంటే కనుక ఈ దేశంలో తొందరపడి ఎగుప్తుకు వెళ్ళకుండా,
తొందరపడి లోకంలోకి వెళ్ళిపోకుండా, తొందరపడి వెనకటి ఆశలకు వెళ్ళిపోకుండా, తొందరపడి విడిచిపెట్టిన పరిస్థితులకు వెళ్ళిపోకుండా, విడిచిపెట్టిన స్థలాలకు వెళ్ళపెట్టకుండా, విడిచిపెట్టిన విగ్రహాలలోకి వెళ్ళకుండా, తొందరపడి వెళ్ళకుండా ఇక్కడే మీరు కాపురం ఉంటే, ఈ దేశంలో ఈ బెత్లెహేములో మీరు నిలబడినట్లయితే దేవుడు మాట్లాడినాడు, మిమ్మల్ని స్థాపిస్తాను, మిమ్మల్ని తిరిగి నాటుతాను, తిరిగి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మూడవది అంటున్నాడు, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకూడే. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నారు మూడవదిగా, భయపడకండి. బబులోను రాజు కోసం భయపడుతున్నారా? మీరు భయపడకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం వేళ, ఈ 7వ నెల ఉపవాసంలో ఏ పరిస్థితులకు భయపడుతున్నావో ఇంతకు ముందు నేను చెప్పాను. అది నీ కుటుంబ జీవితమా, అనారోగ్యమా, అప్పులో, బిడ్డలు, వ్యాపారం, ఉద్యోగం, నీ సమస్య, అది నీ జీవిత సమస్య, దేనికి నువ్వు భయపడిపోతున్నావు? ఏది నిన్ను భయపడుతుందో ఆ పరిస్థితులకు నువ్వు భయపడద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అభయమిస్తున్నాడు, భయపడకుడే, నేను మీకు తోడై ఉన్నాను. 4వదిగా దేవుడు అంటున్నాడు, మరి అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశంలో మిమ్మల్ని పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు 4వదిగా, మీ మీద జాలి పుట్టిస్తాను బబులోను రాజుకి. మరలా అతడు మీ దేశానికి మిమ్మల్ని పంపేస్తాడు. మరలా మీరు ఏ దేశం నుండి అయితే వెళ్ళిపోయారో ఆ యెరూషలేములోనికి, ఆ ప్రాకారములు గల నెమ్మది గల ప్రాకారముల మధ్యకు, క్షేమము కలిగిన దేశానికి దేవుడు మిమ్మల్ని తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రాజు చేత మీరు భయపడుతున్నారో ఆ రాజు మిమ్మల్ని తిరిగి పంపిస్తాడు. భయపడకుడి అని దేవుడు ఇర్మియా ద్వారా తన ప్రజలకు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, 7వ నెల ఉపవాస ప్రార్థన గురించి విన్నాం. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా వారిని చెరపట్టుకున్నప్పుడు ఆ గెదలియాని నిలబెట్టాడు. గెదలియా చనిపోయిన తర్వాత వారు ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకున్నారు. మరలా వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళకుండా బెత్లెహేములో కిమహాము దగ్గర దిగినప్పుడు ఇర్మియాను కలుసుకున్నారు. వాళ్ళు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇర్మియాని వారు అడిగారు సలహా, మా కొరకు ప్రార్థించు. కొంతమంది మేము మిగిలిపోయాం, మాకు ఏం చేయాలో తోచట్లేదు, ప్రార్థించమన్నప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడాడు. నడవలసిన మార్గాన్ని తెలియపరచమన్నారు, చేయబోయే కార్యాన్ని తెలియపరచమన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు 4 విధాలైన ఆశీర్వాదాలు. నీకు కీడు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, సంతాపం పొందుతున్నాడు దేవుడు. ఈ ప్రతిష్ట ప్రార్థన ద్వారా కీడు చేయకుండా మన దేవుడు పశ్చాత్తాపడి నినివే పట్టణాన్ని రక్షించినట్టు ఈ సమయంలో మరింతగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమైన దేవుడు మనసు త్రిప్పుతుంది ఉపవాస ప్రార్థన. జాలిపడతాడు దేవుడు మన మీద. 2వది దేవుడు అంటున్నాడు కదా, మీరు తొందరపడకుండా, మీరు వెనకకు వెళ్ళకుండా, మీరు ఇక్కడే ఈ బెత్లెహేములోనే దేవుని సన్నిధిలో మీరు నిలబడితే కనుక మిమ్మల్ని తిరిగి స్థాపిస్తాను, తిరిగి మిమ్మల్ని నాటుతాను. నువ్వు అనుకుంటున్నావేమో ఇంక ఇదే పరిస్థితి అని. నిన్ను దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, నిన్ను మరలా స్థాపించబోతున్నాడు, తిరిగి నిన్ను నాటబోతున్నాడు. ఎక్కడి నుంచి అయితే లేపబడ్డావు అక్కడ నిన్ను నాటడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 3వదిగా దేవుడు మాట్లాడాడు, ఏ బబులోను రాజుకి మీరు భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. మీ చేతిలోని అతని చేతిలో విడిపించడానికి నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. 4వదిగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏ రాజు చేతులను అతను ఆ బబులోను రాజుకి జాలి పుట్టిస్తాను, మరలా మీ దేశానికి తిరిగి వెళ్ళిపోతారు. మరలా ఏ దేశం నుంచి ఏ క్షేమం అయితే పోగొట్టుకున్నారు, ఏ సంతోషాన్ని అయితే కోల్పోయారు, ఏ నెమ్మది అయితే మీకు దూరం అయిపోయిందో తిరిగి ఆ స్థలానికి మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితుల్లోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 7వ నెలలో అట్టి కృపను దేవుడు మనకు దయచేయాలని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఇప్పుడే ఇర్మియా వలె దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే దేవుని అడుగు, ప్రభా నడవలసిన మార్గాన్ని తెలియపరిచేయగా, చేయవలసిన కార్యాన్ని నాకు తెలియపరిచేయని ప్రార్థన చేస్తే వాళ్ళకి అభయం ఇచ్చిన దేవుడే ఈ మధ్యాహ్నం వేళ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా 4 విధాలైన ఆశీర్వాదాలు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు దాచాడు. అట్టి కృపను పొందుకుంటూ ఈ 7వ నెల ప్రతిష్టలో ప్రభు యొక్క కార్యాలను పొందుకుందాం. విశ్వాసం ముందుకు సాగిపోదాం, పరిపూర్ణలో అవుదాం. వాక్యమైన మమ్మల్ని అందరినీ దేవుడు అట్టి కృపను ఆ యూదులకు జయమిచ్చి అభయమిచ్చి వారిని బలపరిచిన దేవుడు వాక్యించిన మనలను ఉపవాసమైన సంత ప్రార్థిస్తున్న మనలను కూడా దేవుడు తన కృపతో నింపి బలపరిచి ఆశీర్వదించను గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.
మహాగరుడ సకలాశులు కానపుత్రులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. జకరియా ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చారు ఆయన. 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం, యోధా ఇంటి వారికి మనోహరమైన పండుగలను నీ మహాకృప చేత ఈ 2020 సంవత్సరం 7వ నెలలో కూడా నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థించడానికి నీ బిడ్డలమైన అందరికీ ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. 7వ సంఖ్య యొక్క ప్రాముఖ్యత గురించి ఉన్నాం తండ్రి. నాయన, రెండవదిగా 7వ నెలలో ఉపవాసం ఎందుకున్నామన్నావు. ఆనాడు నీ ప్రజలైన ఇశ్రాయేలుల జీవితంలో, యూదావారి జీవితంలో ఆ 7వ నెలలో కలిగిన అనుభవాలేంటో నీ వాక్యం ద్వారా నేను మాకు ఎన్నో విషయాలు రూపజేస్తావు. అలానాడు ప్రభా, ఆ యొక్క యూదావారు కల్దీలకు బబులోను రాజుకు భయపడి ప్రభా అయ్యా పారిపోయిన పరిస్థితుల్లో ఇర్మియా దగ్గరికి వచ్చి వారు ప్రార్థన సహాయాన్ని కోరారు తండ్రి. మేము నడవలసిన మార్గమును, చేయవలసిన కార్యాన్ని మీ దేవుడైన యెహోవా మాకు తెలియపరచమని దేవుని బ్రతిమలాడుకోమన్నారు ప్రభా. అయ్యా, ఈ 7వ నెల ఉపవాస ప్రార్థనలలో ఇంతవరకు నడిపించిన దేవుడు నాయన, మరలా నడవలసిన మార్గాన్ని, చేయవలసిన కార్యాన్ని నీ బిడ్డలమైన మాకు అందరికీ తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలనాడు ఇర్మియా భక్తుడు తన ప్రజల నిమిత్తము ప్రార్థించినప్పుడు నా తండ్రి, నీ ప్రజలకు 4 విధములుగా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తావు ప్రభా. చేసిన కీడుని గురించి పశ్చాత్తాపడ్డావు తండ్రి. ఈ సమయంలో ఇదిగోనైనా మరలా మా జీవితంలో ఏ విషయంలోనైనా నీకు విరోధంగా మేము జీవించుంటే దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మేము ఎదుర్కొన్న సమస్యలను, మేము ఎదుర్కొన్న శోధనలో దయతో విడుదలిచ్చి నేను ఒక్కసారి మా మీద కృప చూపించమని, జాలిపడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుండగా అయ్యా పెళ్ళగింపక నాటుతానన్నావు ప్రభా. అయ్యా స్థాపిస్తానన్నావు, పడగొట్టకుండా స్థాపిస్తానన్నావు తండ్రి. మళ్ళీ ఒక్కొక్కరిని నీ సన్నిధిలో అయ్యా వారి జీవితాల్లో మళ్ళీ వారిని నీ కొరకు నిలబెట్టండి, నీ కొరకు నాటండి ప్రభా. వారిని ఒక కట్టడంగా స్థాపించండి ప్రభా. అనేకుల మధ్య నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. ఏ పరిస్థితులకు భయపడుతున్నామో ఆ పరిస్థితుల్లో జయమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క బబులోను రాజుకు భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానన్నావు తండ్రి. అటు వాగ్దానాన్ని అందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితులు భయపడుతున్నాయో ఆ పరిస్థితుల్లో భయపడకుండా నువ్వు తోడై ఉన్నావని విజయం చూడగలిగినట్లు సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. మరలా ఏ స్థలంలోంచి అయితే మీరు వెళ్ళిపోయారో మిమ్మల్ని ఆ స్థలానికి తిరిగి రప్పిస్తానంటున్నాం, మిమ్మల్ని పంపిస్తానంటున్నాం. అటు క్షేమము, నెమ్మదిగా జీవితాల్లో ముందుకు సాగే కృపణ బిడ్డలకు దయచేయండి. ఇదిగోనైనా చివరి దినాలలో, రాకడ దినాలలో ఉన్న భయంకరమైన పరిస్థితులు కూడా మా దేశం, మా రాష్ట్రం వెళుతున్నాయా. మా గ్రామాన్ని, మా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ నుంచి విడుదల ఇవ్వండి. మన సమాజంగా చేరి నేను స్తుతించుకుని కృప అందరికీ దయచేయండి. మీ సభలో పోషించి ప్రార్థించిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి ఈ 7వ నెలలో ఉన్న ఆశీర్వాదాలు మా కుటుంబ జీవితాల్లో నైనా ప్రభా, రేయా ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో, సంఘ పరిచర్యలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని చూడగలిగినట్లు నడవలసిన మార్గాన్ని, చేయవలసిన కార్యాలు తెలియపరచమని నేను ఇంతవరకు వాక్యం బిడ్డలందరినీ పేరు పేర్చుకుని మీరు ఆశీర్వదించమని సమస్త మహిమలంతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇంకా నీ చిత్తాన్ని నెరవేర్చి మీ ఆశీర్వాదాలకు వారసులు నింపుతూ అందరికీ దయచేయమని ప్రార్థించి వాక్యం బిడ్డలందరినీ మీరు దీవించమని యేసయ్య ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం వాక్యం బిడ్డలకు ప్రార్థనలు ఏకీభవించిన అందరికీ సదాకాలమైన కృపతోడై ఉండును గాక. ఆమేన్.